గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు ఆదేశాల పట్ల బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని, అభ్యర్థులు విద్యార్థుల పోరాటానికి దక్కిన ఫలితమన్నారు. విద్యార్థులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ నైతిక విజయమన్నారు రాకేష్ రెడ్డి. అంతిమ విజయం సాధించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ధర్మానిది అని మరొకసారి రుజువైంది. ఈరోజు గ్రూప్ 1 విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, గ్రూప్ 1 నియామకాలకు పడినటువంటి తాత్కాలిక బ్రేకు, ఇది విద్యార్థులు, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, రాష్ట్ర యువత చేసినటువంటి పోరాటానికి దక్కినటువంటి ఒక ఫలితంగా మనం భావించాలి. ఆ విద్యార్థులకు వెన్నంటి నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదొక నైతిక విజయంగా భావించాలి. ఎందుకంటే గ్రూప్ 1 ఫలితాలు వచ్చిన దగ్గర నుండి ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అలుపెరుగనటువంటి ఒక పోరాటం చేసింది. గ్రూప్ 1 ఫలితాల్లో జరిగినటువంటి అవకతవకల గురించి, దాంట్లో ఉన్నటువంటి గందరగోళం గురించి, దాంట్లో జరిగినటువంటి గోల్మాల్ గురించి చాలా పాయింటెడ్గా ప్రభుత్వం దృష్టికి వీటిని తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేసింది. ప్రభుత్వము మొండిగా వివరించి టీజీపీఎస్సీ ద్వారా మాకు నోటీసులు పంపించారు. మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, మా పరువు పోయింది కాబట్టి మీ మీద పరువు నష్టం దావా వేస్తాము, క్రిమినల్ కేసు ఇస్తామని చెప్పేసి వాళ్ళు నోటీసు పంపడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది యావత్ ప్రజానికాన్ని. కానీ ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది టీజీపీఎస్సీకి, రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. మీరేమో మాకు నోటీసు పంపితే హైకోర్టు ఏమో మీకు ఒక నోటీసు పంపించినట్టుగా ఈరోజు ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు కేవలం ఇది తాత్కాలిక బ్రేక్ మాత్రమే, రానున్నది ముసళ్ళ పండుగ. అన్నీ ఒక్కటొక్కటి ప్రూఫ్స్తో సహా బయట పెడతాం. ఆటం బాంబు లాంటి బాంబులు వెళ్తాయి టీజీపీఎస్ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద. అప్పుడు అసలు బండారం బయటపడుతుంది. సిగ్గుండాల ప్రభుత్వానికి. టీజీపీఎస్సీ ఈజ్ ఎ వెరీ ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్. గ్రూప్ 1 చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక పరీక్ష. దాంట్లో 21 అంశాల్లో తప్పులు జరిగాయని చాలా స్పష్టంగా ప్రూఫ్స్తో సహా మేము ప్రెస్ ద్వారా ప్రభుత్వానికి అందజేసేటువంటి ప్రయత్నం చేస్తే మాకు సమాధానం చెప్పకుండా ఈరోజు మాకు నోటీసులు పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. నిన్న మొన్న చూసినాం మనం, మైకుల ముందే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏ రకంగా ఉద్యోగాలు వాళ్ళ బంధువులకు ఉద్యోగాలు ఇవ్వడం గురించి మాట్లాడుకుంటున్నాం మనం చూసినాం. గ్రూప్ 1 విషయంలో కూడా ఇదే జరిగిందేమో అన్నటువంటి అనుమానం ఈరోజు రాష్ట్ర యువతకు ఉన్నది. అంటే వీళ్ళే ఉద్యోగాలు పంచుకున్నారా, వీళ్ళే ఉద్యోగాలను గ్యారంటీ చేసుకున్నారా అనేటువంటి అనుమానం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ఈ రాష్ట్ర యువతకు, ముఖ్యంగా గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఒక ఊరటనిచ్చింది. తప్పకుండా మాకైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. మొదటి నుండి మరి గ్రూప్ 1 నియామకాల విషయంలో కానీ, లేకపోతే ఉద్యోగాల విషయంలో కానీ బీఆర్ఎస్ పార్టీ అల్పెరుగని పోరాటం చేస్తున్నది. ఈ యువతకు వెన్నంటి పోరాటం చేస్తున్నది, వెన్నంటిగా ఉంటున్నది. గ్రూప్ జియో 29 విషయంలో కానీ, జియో 46 విషయంలో కానీ, లేకపోతే ఇప్పుడు గ్రూప్ 1 విషయంలో కానీ, జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ మేము పోరాటం చేస్తున్నాం. మాకైతే సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. తప్పకుండా గ్రూప్ 1 విషయంలో తప్పకుండా న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. ఆస్పిరెంట్స్కి తప్పకుండా న్యాయం జరుగుతుంది. తప్పకుండా రీవాల్యుయేషన్ కానీ, లేదా పరీక్ష రద్దు చేసి కానీ మళ్ళీ పరీక్ష నిర్వహించడం కానీ జరుగుతుంది. కాబట్టి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవ్వరు కూడా నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా రానున్న రోజులు మనదే భవిష్యత్తు. తప్పకుండా మీరందరూ కలిసి పోరాటం చేయాల్సిందే ఈ సందర్భంగా పిలుపునిస్తాం.